విశిష్టా దేవతా సమ్యక్ విశిష్టేనైవ దేహినా ఆరాధిత విశిష్టంచ దదాతి ఫలమీహితం అని భవిష్య పురాణంలో చెప్పారు. విశిష్టా దేవత అంటే శుద్ధంగా దేవత ఒకటే, కానీ విశిష్టా దేవత ఒకానొక విశేషణ విశిష్టం. అంటే ఇప్పుడు మనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అని శ్లోకంలో చెప్తున్నాం. ఆ ధ్యాన శ్లోకంలో చెప్పినప్పుడు వక్రమైనటువంటి తుండం కలవాడు అని, అట్లాగే లంబోదరుడు అని ఒకానొక విశేషణంతో కూడి ఉన్నవాడుగా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ విశేషణాలతో కూడి ఉన్నటువంటి విశిష్టమైన దేవుడు ఒక విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాడు. అదే చక్కగా ఇక్కడ చెప్పారు. విశిష్టా దేవత సమ్యక్ విశిష్టేనైవ దేహిన, ఒకానొక కామనా విశేషం, ఫలానా కోరిక, నాకు ఫలానా కోరిక, ఈ రకంగా నాకు ఈ విషయం సిద్ధించాలి అనేటటువంటి ఏ కోరికతో అయితే గనక ఏ దేహి ఏ ప్రాణి గనక ఆశ్రయించి పూజిస్తాడో, ఆరాధన చేస్తాడో, విశిష్టంచ దదాతి ఫలమీహితం, ఆ ఫలం కూడా విశిష్టమైన ఫలాన్నే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ దేవతాభేదం అనేది పరమతత్వ దృష్టితో కనుక చూసినట్లయితే దేవతాభేదం లేదు. కానీ మన సాంసారికమైనటువంటి దశలో చూసినప్పుడు మనకి దేవతాభేదం కావాలి. ఎందుకని అంటే మనకి పరస్పర భేద బుద్ధి అనేది మనకి అనాదిగా మనకు ఉన్నది. కాబట్టి దాన్ని అనుసరించి కూడా దైవానుగ్రహాన్ని పొంది ఈ ఆ భేద బుద్ధి పోవడం కోసం పరమ తాత్పర్యంతో మనం చేయాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎటువంటి న్యూనత కూడా మనకి లేదు. అలాగే ఈ సందర్భం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఫల విశేషాన్ని మనకి అనుగ్రహిస్తాడు అని అనుకున్నాం మనం. ఆ ఏ దేవత ఏమేమి ఇస్తాడు అని చెప్పి ఏ పురాణాల్లో చెప్పారు అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. గణేశం విఘ్ననాశాయ వ్యాధినాశాయ భాస్కరం ఆత్మనశుద్ధయే వహ్నిం శ్రీవిష్ణుం ముక్తిహేతవే జ్ఞానాయ శంకరం దుర్గాం పరమైశ్వర్య హేతవే అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. చక్కగా చూడండి, ఇక్కడ మనకి ఫలితాలు ఒక్కొక్క రకం ఫలితం కావాలనుకున్నప్పుడు ఒక్కొక్క దేవుణ్ణి చక్కగా ఈ మాట ఎవరు చెప్పారు? ఇదేదో ఎవరో కల్పించింది కదా, పురాణంలో స్వయంగా వ్యాస భగవాను చేత చెప్పబడిన విషయమే. గణేశం విఘ్ననాశాయ, విఘ్ననాశం కావాలి అంటే గణేశుణ్ణి కోరుకోండి. వ్యాధినాశాయ భాస్కరం, ఆరోగ్యాన్ని కావాలనుకుంటే భాస్కరుణ్ణి అంటే సూర్య భగవాను ఆశ్రయించండి. ఆత్మనశుద్ధయే వహ్నిం, నాకు ఎటువంటి ఆశోచం లేకుండా శుద్ధమైనటువంటి ఇది కావాలి, నాకు శుద్ధి కావాలి అంటే అగ్నిపాసన చేయండి, వహ్నిం. అట్లాగే శ్రీ విష్ణు ముక్తిహేతవే, ముక్తి కావాలంటే శ్రీ విష్ణువుని ఆరాధించండి. అలాగే జ్ఞానాయ శంకరం, నాకు ఈ ప్రపంచం యొక్క నిత్యానిత్య వస్తు వివేకం అంతా తెలియాలి, ఏది నిత్యం ఏది అనిత్యం అనేది తెలియాలి, ఈ మోహాలన్నీ నాకు తొలగిపోవాలి అనేటటువంటి కోరిక ఉన్నట్లయితే శంకరుణ్ణి పూజించండి. దుర్గాం పరమైశ్వర్య హేతువే, పరమైశ్వర్యాన్ని కావాలి, శాశ్వత ఐశ్వర్యం నాకు కావాలి అనుకుంటే కనుక దుర్గాదేవిని పూజించండి అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. అలాగే మరొక పురాణంలో కూడా చెప్పింది చూద్దాము. గణేశ పూజనే విఘ్నం నిర్మూలం జగతాం భవేత్, గణేశ పూజనే విఘ్నం నిర్మూలం జగతాం భవేత్, జగతాం సమస్త జగత్తులో ఉన్నటువంటి అందరికీ కూడా గణేశుణ్ణి పూజించినట్లయితే కనుక విఘ్నాలన్నీ తొలగిపోతాయి. నిర్వ్యాధి సూర్యపూజాయాం, నిర్వ్యాధి వ్యాధి అనేది లేకుండా పోవటం అనేది సూర్యుని కనుక పూజిస్తే వస్తుంది. శుచిశ్రీ విష్ణు పూజనే, ఇక్కడ శుచిత్వాన్ని చెప్పారు. శ్రీ విష్ణు మోక్షశ్చ పాపనాశశ్చ యశశ్చైశ్వర్యముత్తమం తత్వజ్ఞానం సుతృప్తినాం బీజం శంకర పూజనాత్, ఇక్కడ శంకరుని పూజిస్తే అనేకమైనటువంటి ఫలితాలు చెప్పారు. మోక్ష పాపనాశ యశ ఐశ్వర్యం ఉత్తమం ఐశ్వర్యం తత్వజ్ఞానం, ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క పూజ చేతనే లభిస్తాయి. అట్లాగే స్వబుద్ధి శుద్ధి జననం కీర్తితం వహ్ని పూజనం, స్వబుద్ధి అంటే తన బుద్ధి యొక్క చక్కగా నిర్మలంగా ఉండాలి అంటే గనక అగ్నిపాసన చేయండి, అంటే వహ్ని పూజనం చేయండి అని ఈ రకంగా చెప్తున్నారు. గణేశం పూజయేద్యస్తు విఘ్నతస్తస్య నజాయతే ఆరోగ్యార్థంచ సూర్యంచ ధర్మమోక్షాయ మాధవం. ఇక్కడ కూడా అదే కొంచెం స్వల్పమైనటువంటి వాక్యభేదం ఉంది, కానీ చెప్తున్నటువంటి ఫలం అనేది కూడా అదే రకంగా ఆయా దేవతలను ఉపాసిస్తే ఆయా ఫలితాలు లభిస్తాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. కాబట్టి గణేశో విఘ్నహర్తాచ సర్వకామ ఫలప్రద, ఇంకా చాలా విషయాలు ఇదే రకంగా ఉన్నాయి. మనం ప్రకృత సందర్భాన్ని అనుసరించి కొంత సంక్షేపం చేసుకొని ఇక్కడ శివపురాణంలో గణేశో విఘ్నహర్తా హి సర్వకామ ఫలప్రద, అన్ని కోరికలను తీరుస్తాడు,
అని అన్నారు. అన్ని కోరికలను తీర్చేటైతే మరి మిగతా దేవతలందరూ ఎందుకు అంటే, అన్ని కోరికలు తీరటానికి కావలసినది ఏమిటి అంటే, అడ్డుకునేది ఏమిటి అంటే విఘ్నాలు. ముందు ఆ విఘ్నాలను కనుక తొలగించేస్తే ఆయా కోరికలు తీరటానికి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఆయా కోరికలు సర్వకామ ఫలప్రద అని విఘ్నేశ్వరుడికి చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, అయితే విఘ్నేశ్వరుని మాత్రమే అర్చిస్తాను అని కాదు అక్కడ అర్థము. ఆ పక్కనున్న విశేషణాలు కూడా మనం చూసుకున్నట్లయితే, విఘ్నహర్త, విఘ్నాన్ని సంహరిస్తూ అన్ని కోరికల్ని తీరుస్తాడు అంటే అన్ని కోరికలు తీర్చడానికి తగిన దారిని మనకి చూపిస్తాడు విఘ్నేశ్వరుడు అని చెప్పి ఈ రకంగా మనకి తెలుస్తుంది. అలాగే ఈ విఘ్న శాంతి కనుక ఎవరైతే కోరుకుంటారో వారికి చెప్తున్నారనమాట, ఎప్పుడో చేస్తాను అని కాదు, పొద్దున్నే లేస్తూనే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం ఏదైనా పని చేయాలంటే ఆటంకం లేకుండా ఉండాలి. కాబట్టి ప్రాతరుత్థాయ యోమర్త్య స్మరే దేవం వినాయకం తస్య విఘ్నజాతాని సిద్ధిం కృత్యాని యాంతి. మొత్తం అతనికి ఎవరైతే పొద్దున్నే లేస్తూ వినాయకుడిని, నాయన నాకు ఏ ఆటంకాలు లేకుండా అన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటాడో అతనికి ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ స్కంద పురాణంలో చెప్పారు. స్మృత్వా వా పూజయిత్వా వా యః కార్యాణి కరిష్యతి భవిష్యంతి న సందేహ తతోస్య అవిచలనాని అని స్కంద పురాణంలో చెప్తున్నారు. స్మృత్వావా పూజయిత్వావా అంటే పూజ చేసే శక్తి లేనప్పుడు కనీసం విఘ్నేశ్వరుని స్మరించినట్లయితే కనుక, అలా స్మరించినంత అంటే శక్తి, ఇక్కడ శక్తి అనేది ఏంటంటే మనకి శ్రద్ధ అనేది అన్నిటికంటే ప్రధానము. మనకి శక్తి ఉండి కూడా విఘ్నేశ్వరుని స్మరిస్తాను అంతే చాలు అంటే, భగవంతుడు మనకన్నా చాలా అత్యంత సంపన్నుడు. మనకి శక్తి ఉండి కూడా నాకు కుదరలేదు స్వామి అని కనుక మనం చెప్పినట్లయితే ఆయనేమనడు. ఆయనకి మనకు వరప్రదానం చేసే శక్తి ఆయనకున్నా, భక్త నాకు కుదరలేదు తర్వాత చూద్దామని చెప్తాడు. ఆయనకి తెలియదా ఈ తెలివితేటలు ఆయనకి లేవా? కాబట్టి అక్కడ శ్రద్ధ అనేది చాలా ముఖ్యము. శక్తి లేకపోతే యథాశక్తి అనేది మనం చేయాలి అనేది. అందుకనే స్మృత్వావా పూజయిత్వావా అంటున్నారు. ఎందుకనంటే పూజ చేసే శక్తి లేకపోతే కనీసం మానస పూజ అయినటువంటి చేసి స్మరించి అలా గనక తీసుకుంటే అతనికి ఎటువంటి విఘ్నాలు కూడా ఉండవు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ గణేష యొక్క పురాణంలో ప్రతిపాద్యమైనటువంటి విషయంతో పాటు గణేష పూజ ప్రాశస్త్యము, దాని యొక్క గొప్పతనం అనేది గణేష పురాణంలోనే కాకుండా మిగతా పురాణాలన్నింటిలో కూడా చాలా వివరంగా ఆయా ఫలాలు ఇస్తాడు విఘ్నేశ్వరుడు అనే విషయాన్ని మనకి తెలియజేశారు. ఇంతవరకు మనం ఈ పురాణం యొక్క ఉపోద్ఘాత క్రమంలో ఉన్నాము. ఇంకా పురాణం యొక్క ముఖ్య ప్రతిపాద్య విషయంలోకి వెళ్దాము. ఇందాక అనుకున్నట్లుగా ఈ గణేష పురాణం అనేది ఉపాసనాఖండము, క్రీడాఖండం అనే దాంతో 2 భాగాలుగా విభజింపబడి ఉన్నది. దీంట్లో ఈ 2 రోజులు ఇవాళ రేపు నాకు మొత్తం 4 రోజులు చెప్పమనే ఆజ్ఞ ఉన్నది. కాబట్టి ఇవాళ రేపు ఈ ఉపాసనాఖండానికి సంబంధించిన విషయాలను పరిశీలిద్దాము. తదుపరి 2 రోజులు కూడా ఆ క్రీడాఖండంలో ఉన్నటువంటి విశేషాలు, అక్కడ దూర్వా మాహాత్మ్యము, అలాగే ఈ సంకటహర చతుర్థి పూజా విశేషము, ఇవన్నీ కూడా ఆయా ఉపాసనా విశేషాలు ఏ ఏ సందర్భాల్లో ఎవరికి ఎటువంటివి లభించినాయి ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో చెప్పబడినాయి. అవి యథా సందర్భంగా చూసుకొని మనం ఆ విషయాలన్నీ కూడా ఒకసారి పరిశీలిద్దాము. మొదటి ఖండలో భృగు సోమకాంత సంవాదం అనే కథతో సందర్భంతో ఈ గణేష పురాణం మొదలవుతోంది. ఇక్కడ చక్కగా ఒక మంగళ శ్లోకం గనక మనం చూసినట్లయితే ఎంత సుందరంగా ఉన్నదో, అంటే ఆ చెప్పటంలోనే మన శ్లోకాలు ఇవన్నీ ఎటువంటి గొప్ప విశేషాలంటే విశేషణం అంటాం. ఒక దేవుడికి కొన్ని విశేషణాలు అంటే యాడ్జెక్టివ్స్ వేస్తారు. ఆ విశేషణం వేసిన సందర్భంలోనే ఆ విశేషణంతో కూడి ఆ భగవంతుణ్ణి మనం ఆరాధించినట్లయితే లేకపోతే స్తోత్రం చేసినట్లయితే ఏం ఫలితం వస్తుందని ఆ విశేషణమే మనకి చెప్పేస్తుంది. అలాంటి గొప్ప గొప్ప సాహిత్య ప్రక్రియ అంతా మనకి సొంతం. కాబట్టి అటువంటి స్తోత్రాలు ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ కూడా చూద్దాం. చాలా చిన్న శ్లోకమే కానీ చాలా భావగంభీరంగా ఉన్నది. ఓం నమస్తస్మై గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినే అన్నారు. బ్రహ్మ విద్యా ప్రదాయినే అని చెప్పటం చేతనే మనకేం చేస్తున్నారంటే మన అనాదిగా మనకు వస్తున్నటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా ఆయన నశింపజేస్తాడు. మనకు ముక్తికి కారణం అడ్డుకునేది ఏమిటి, ముక్తి లభించకుండా అడ్డుకునేది ఏమిటి అంటే అజ్ఞానము, అవిద్య.